మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానంలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగును అని ప్రకటన చేయగా. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఎప్పుడు కూడా ఉగ్రత వస్తుంది అని అన్నప్పుడు ఏదో సడన్గా తెప్పించేయడు, ముందు తన సేవకులను పంపిస్తాడు. ఇక్కడ యోనా నినేవే పట్టణానికి నువ్వు వెళ్ళు, వారి పరిస్థితి అంతా కూడా నా దృష్టికి ప్రతికూలంగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పి అన్నప్పుడు వెళ్ళి ప్రకటించాడు. ఆ దినాల్లో నోవాహు దినాల్లో కూడా జలప్రలయం ఇమీడియట్గా తెప్పించేలా నోవాహు చెప్పాడు. అలాగే నోవాహు ఓడ సిద్ధపరచుకున్నటువంటి టైంలోనే దేవుడు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగానే వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. సో జలప్రలయం అనేది యాదృచ్ఛికంగా ఎవరికి చెప్పకుండా వచ్చిందేం కాదు. అలాగే లోతు దినాల్లో కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో గంధకములు, అగ్ని, వడగండ్లు ఇవన్నీ కూడా కుమ్మరించడం యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు జరిగింది కాదు. అంతకుముందు చాలామందిని సేవకులు పంపించాడు. అది బైబిల్ గ్రంథంలో రాయబడినప్పటికీ కూడా దేవుని యొక్క మనసు మనం తెలుసుకున్నట్లయితే కనుక దేవుడు తన స్వారూప్యంగా చేసుకున్నటువంటి బిడ్డలు ఇమీడియట్గా ఆయన ఏమి శిక్షించడు, ముందు హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికను బట్టి అవతల వారి యొక్క పరిస్థితిని బట్టి ఈయన డెడికేషన్ తీసుకుంటాడు. లోతు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణంలో చాలామంది సేవకులు వెళ్ళారు, ప్రకటించారు, మీరు మారు మనసు పొందండి, మీ యొక్క పాపములు విడిచిపెట్టండి అని చెప్పన్నప్పుడు ఎవ్వరూ కూడా ఆ యొక్క సువార్తను అంగీకరించినట్టుగా మనకు కనబడట్లేదు. మీరు దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఆ దినాల్లో ప్రవక్తలు అందరూ కూడా ప్రవచించారు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, మీరు మీ పాపములు విడిచిపెట్టండి, మీ యొక్క చెడ్డ కార్యములు విడిచిపెట్టండి, మీ అన్యాయాన్ని విడిచిపెట్టండి, మీరు విడిచిపెట్టకపోతే దేవుడు ఒక రాజును పంపిస్తాడు, ఆ రాజు వచ్చి ఇశ్రాయేలీల మొత్తాన్ని నాశనం చేసి చెరగా తీసుకెళ్ళిపోతారు అని అంటే ఇశ్రాయేలీలందరూ కూడా వినలేదు కాబట్టి వారు కూడా దాన్ని అంగీకరించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఉగ్రత రాబోతుంది అన్నప్పుడు ముందు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. మొట్టమొదటి నువ్వు గమనించాలా. ఈ రోజున నేను కూడా ఆయన సేవకుడిగా నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం మనం, ఆయన రెండవ రాకడ దినాల్లో ఉన్నాం. ఎత్తబడిన తర్వాత లోకంలో జరిగేటువంటి తీర్పులు ఇంత అంతా కాదు. ప్రకటన గ్రంథంలో చూస్తే వణుకు పడుతూ ఉంది. మొట్టమొదటిగా 7 ముద్రలు అనేటువంటి భూమి మీదకి కుమ్మరించబడతా ఉంటాయి. తర్వాత 7 బూరల శ్రమలు అని చెప్పి కుమ్మరించబడతా ఉంటాయి. తర్వాత 7 పాత్రలు అని చెప్పి కుమ్మరించబడతా ఉంటాయి. ఇన్ని ఉగ్రత రాబోతున్న దినాల్లో సృష్టి మొత్తం కూడా నాశనమైపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఆ ఉగ్రతలో ఉంటావా, ఎత్తబడే సంఘంలో ఉంటావా, అది నీ ఇష్టమే. ఆ దినాల్లో యోనా ప్రకటించాడంతే. ఆ నినేవే పట్టణ ప్రజలు ఏం చేశారు అని ఆలోచన చేసి చూస్తే, వారు తమ దుర్మార్గములు విడిచిపెట్టి దుఃఖమును వస్త్రమును ధరించుకొని ఉపవాసము చాటించి కిందవాడు మొదలుకొని పైన ఉన్నటువంటి రాజు వరకు కూడా అందరూ కూడా ఉపవాసం చాటించి, ఒకవేళ దేవుడు మనల్ని క్షమించునేమో, చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపడతాడేమో అని అందరూ కూడా ఉపవాసం చాటించి, ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన, మేము పాపులు నాయన అని చెప్పి ఎప్పుడైతే వారు దేవునికి విధేయత చూపించారో ఆ విధేయతను బట్టి దేవుడు చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపాన్ని కనబడతా ఉంది. అలాగే నోవాహు దినాల్లో అందరూ తిరస్కరించినప్పటికీ నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక నోవాహును దేవుడు కాపాడాడు. అలాగే లోతు కుటుంబం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన కుటుంబం కనుక ఆ యొక్క ఉగ్రతలోంచి తప్పించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఈరోజు చేయాల్సిన పరిస్థితి ఏంటో తెలిసినా, నేను పాపినేనయ్యా, నన్ను క్షమించిన ఆయన, లోతును తప్పించినట్టుగా నన్ను తప్పించు, నోవాహును తప్పించినట్టుగా తప్పించు, నినేవే పట్టణ ప్రజలను నేను తప్పించినట్టుగా నన్ను తప్పించు. నీ రాకడ దినాల్లో నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి కానీ విడవబడే సంఘంలో ఉండకూడదయ్యా అని చెప్పి నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపడి నా పాపమును విడిచిపెడతానని చెప్పి నువ్వు చెప్పగలిగితే ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. నేను పాపులనే పిలవచ్చి కానీ నీతిమంతులను పిలవ రాలేదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఏం భారం అది? పాప భారం అది. ఆ పాప భారాన్ని మీరు ఆయన దగ్గరికి వచ్చిన అయినా అనంటే
ఇమ్మీడియట్లుగా ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది, నినేవే పట్టణ ప్రజలు పశ్చాత్తాపడినట్టుగా మీరు కూడా పశ్చాత్తాపడగలిగితేనే మహిమ వస్త్రాలు ఇవ్వబడతాయి, జీవజల నదులు ఎదుగు తీసుకుని వెళ్తాడు, మీకు కొత్త పేరు ఇవ్వబడతా ఉంటుంది. ఇక చెప్పలేనివన్నీ కూడా అనేకమైనవి ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని ఎందుకు రాబోతున్నటువంటి ఉగ్రతలో అది మనుషుడు సహించలేనిది, నేను భరించలేనిది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎండ 40 డిగ్రీలు దాటితేనే మనం ఉండలేం, మన ఇళ్లలో ఏసీలు పనిచేయవు. మరి ఆ దినాల్లో ఆయన తెప్పించేటువంటి ఉగ్రత, చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ దినముల్లో సూర్యుడికి అధికారం ఇవ్వబడుతుందంట. ఆ సూర్యుడు మనుషుల్ని కాల్చుటకు అధికారం ఇవ్వబడినప్పుడు సూర్యుడు బగబగమంటూ మనుషుల్ని కాల్చేస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమైపోతా ఉన్నాం రాబోతున్న దినాల్లో మనం గమనించుకొని, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఇమీడియట్గా నేను పాపినని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు కనుక ప్రార్థన చేసి నీ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళగలిగితే ఇమ్మీడియట్గా క్షమించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు తలలు వంచినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు విత్తబడినటువంటి వాక్యం ప్రకారం ఎవరైతే ఈ వీడియోను చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి నాయన, ఉగ్రతలోంచి తప్పించండి నాయన. మేము పాపులమని గ్రహించి మీ యొద్దకు వస్తున్నామయ్యా, మేమంతా కూడా మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని హత్తుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే రోగుల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే హాస్పిటల్లో చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు వారందరినీ కూడా స్వస్థపరచండి. అలాగే ఉద్యోగాలు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను నీ సేవకునిగా. అలాగే వ్యాపారంలో డల్గా ఉండిపోయి వ్యాపారాలు కొనసాగక ఉన్న వారందరినీ కూడా వ్యాపారాలను దీవించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే పెళ్ళయిన ఆయన చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా బిడ్డలు లేకపోవడంతో చాలా బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసి వారికి గర్భఫలమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే బిడ్డల చదువుల కొరకు కూడా ప్రార్థన చేస్తాను. వారి ప్రయాణాలు వారి తోడు అన్ని విషయాలు కూడా తోడు నడిపించమని, ఈ వాక్యాన్ని అందరి హృదయాల్లో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.